ఇక మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీకి మళ్లీ నిరాశ ఎదురైంది. ఈసారి కూడా ఎన్నికలు జరగకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై స్థానికులు గుర్రుగా ఉన్నారు. ఏజెన్సీ చట్టం అమల్లో ఉండడంతో 30 ఏళ్లుగా మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలకు నోచుకోలేదు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటానంటూ మంత్రి వివేక్ ప్రజలకు హామీ ఇచ్చారు. 2 ఏళ్ల అవుతున్న ఆ హామీని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల హడావుడి నెలకొన్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీకి ఈసారి కూడా ఎన్నికలు జరగకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. మందమర్రి మున్సిపాలిటీకి 3 ఏళ్లుగా ఎన్నికలు జరగడం లేదు. మున్సిపాలిటీ ఏర్పడ్డ నాటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనలో మగ్గుతోంది. సింగరేణి బొగ్గు గనులతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన మందమర్రి మున్సిపాలిటీ ప్రజలకు 3 దశాబ్దాలుగా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం దక్కడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి వివేక్ మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహిస్తానని ఇచ్చిన హామీ అటకెక్కింది. ఇచ్చిన హామీని మంత్రి వివేక్ అటకెక్కించాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేసిన వివేక్ వెంకటస్వామి గారు మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలు జరిపించే బాధ్యత నాది, ఆ పూచికత్తు నేను తీసుకుంటానని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు రానున్న రోజుల్లో మున్సిపాలిటీ ఎలక్షన్స్ నగారా మోగబోతుంది. మరి ఈ నగారాలో మందమర్రి ఎలక్షన్ జరిపిస్తారా అని చెప్పి ఈరోజు వివేక్ వెంకటస్వామి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ప్రత్యేక చొరవతో మందమర్రి మున్సిపాలిటీని ఎంతో అభివృద్ధి చేశారు. దాదాపు 800 కోట్ల నిధులతో కేసీఆర్ మల్టీ ఫంక్షన్ హాల్, బతుకమ్మ ఘాట్లు, పార్కులు, పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బస్తీ దవాఖానాలు, మందమర్రి పట్టణంలోని మార్కెట్ ఏరియాలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించారు. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిలో దూసుకుపోయిన మందమర్రి మున్సిపాలిటీ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అధ్వాన్నంగా తయారైంది. మంత్రి హోదాలో ఉన్న వివేక్ మందమర్రి మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తాడనుకున్న స్థానికుల ఆశలు అడియాసలయ్యాయి. మంత్రి గారైనటువంటి వివేక్ గారు మందమర్రి ఏజెన్సీ ప్రాంతాన్ని ఎత్తివేసి మున్సిపాలిటీగా నాకు 1 సంవత్సరము లేదా 2 సంవత్సరాలు మీరు టైం ఇచ్చినట్టు ఉంటే మీకు ఎన్నికలు జరిపిస్తా అని చెప్పి ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. ఎందుకు నెరవేరుస్తలేవని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నాం. మంత్రి వివేక్ స్థానికంగా ఉండకపోవడం ఎప్పుడో చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వస్తూ పోతున్నాడు. దీంతో మందమర్రి మున్సిపాలిటీలో సమస్యలు చెప్పుకుందామని వచ్చే ప్రజలకు నిరాశ ఎదురవుతోంది. ఇదే అదనుగా కాంగ్రెస్ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఎంపికలో ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యాలయాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అవినీతికి పాల్పడుతూ అమాయకుల నుండి అందిన కాడికి దండుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ మందమర్రి మున్సిపాలిటీ కానీ చెన్నూరు నియోజకవర్గం కానీ ఎలాంటి కొత్త ఫండింగ్ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి అనేది కనబడట్లేదు. ఖచ్చితంగా రాబోయే రోజులలో మందమర్రి మున్సిపాలిటీ ఎలక్షన్ 1992 వరకు గ్రామ పంచాయతీగా కొనసాగిన మందమర్రి 1993లో నోటిఫైడ్ ఏరియాగా గుర్తించి చైర్మన్ నియమించారు. 1995 ఆగస్టులో గ్రేడ్ 2 మున్సిపాలిటీ హోదా కల్పిస్తూ జీవో జారీ అయింది. 1998 జూన్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే చైర్మన్ పదవిని ఎస్సీలకు రిజర్వ్ చేయడం వివాదానికి దారితీసింది. ఏజెన్సీ ఏరియా పరిధిలోని మందమర్రిలో 1/70 చట్టం అమల్లో ఉండడంతో ఒకవేళ జరపాలనుకుంటే చైర్మన్ పదవిని ఎస్టీలకు కేటాయించాలని స్థానికులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే జారీ చేసింది. అప్పటి నుంచి మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడం లేదు. మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులు ఉండగా 2011 జనాభా లెక్కల ప్రకారం 52,352 మంది ఉన్నారు. మందమర్రి మున్సిపాలిటీ ఏదైతే ఉందో ఎలక్షన్ నిర్వహిస్తానని మరి హామీతోటి మరి వివేక్ గారు హామీ ఇవ్వడం జరిగింది. హామీని వెంటనే నిలబెట్టుకోవాలి. మీకున్న ఇన్ఫ్లుయెన్స్ పరపతిని ఉపయోగించి ఈ యొక్క ఎలక్షన్ ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ లో మందమర్రి మున్సిపాలిటీ కూడా ఎలక్షన్ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహిస్తానని హామీ ఇచ్చిన మంత్రి వివేక్ ఆ హామీని స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.